అంటే దాని అర్థం 7 మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలకు గాను 7 మెడికల్ కాలేజీలు సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ సాధించినట్టే. 8,000 కోట్లకు గాను ఈ 17 మెడికల్ కాలేజీలకు గాను దాదాపు 3,000 కోట్లు దాదాపుగా ఖర్చు చేసినాం. మిగిలిన 5,000 కోట్లు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టలేరా? అందులో మన హయాంలోనే నాబార్డ్ ఫండింగ్ తీసుకొచ్చినాం మిగిలిన వాటికి కూడా పూర్తి చేయడం కోసం. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని ఉంది. దాంట్లో మెడికల్ కాలేజీలు కూడా పెట్టించిన. ఆ గ్రాంట్తో వడ్డీ లేని రుణాలు అవి 50 ఏళ్ల పాటు. వాటిలో కూడా ఈ మెడికల్ కాలేజీలు పెట్టించినాం. దాదాపుగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన రిక్వైర్మెంట్లు కూడా దాదాపుగా టైఅప్ అయిపోయి ఉన్నాయి. అయినా నేను ఆశ్చర్యంగా అడుగుతా ఉన్నాను, ఏమయ్యా చంద్రబాబు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇవ్వలేవా మెడికల్ కాలేజీల కోసం అంటున్నా. సోకాల్డ్ అమరావతిలో 70,000 కోట్ల టెండర్లు పిలిచినానంటావు. 50,000 ఎకరాలు సరిపోవు, ఇంకొక 50,000 ఎకరాలు నాకు కావాలి అని చెప్పి అడుగులు ముందుకేస్తూ ఉండవు. 50,000 ఎకరాలు ఫస్ట్ 50,000 ఎకరాలు డెవలప్ చేయడానికి నీ రిపోర్ట్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు, ఎకరాకు 2 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావాలి. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే. అంటే ఫస్ట్ 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు అని చెప్పి నువ్వు ఇచ్చిన డిపిఆర్లోనే ఇంతకుముందు నువ్వు ఖర్చు పెట్టింది 4,500 కోట్లు. అలాంటిది సరిపోదు, నాకు ఇంకొక 50,000 ఎకరాలు కావాలా అని చెప్పి ఇంకొక 1,00,000 కోట్లకు మళ్ళా నువ్వు సిద్ధమయ్యావు. మరో 1,00,000 కోట్లు అంటే 2 కలిపితే 2,00,000 కోట్లు పెట్టడానికి సిద్ధమయ్యావు. 70,000 కోట్లకు టెండర్లు పిలిచినానని చెప్పి నువ్వు అంతకు నువ్వే గొప్పగా చెప్పుకుంటావు, నువ్వు నీ మంత్రి. మరి ఇన్ని లక్షల మందికి మేలు చేసే ఈ కార్యక్రమం, ఇన్ని కోట్ల మందికి చిరస్థాయిగా నిలబడిపోయే ఆస్తి, ఏ పేదవాడికైనా కూడా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఫ్యూచర్లో కూడా జరగకోకుండా ఉండే ఒక శ్రీరామ రక్ష కేవలం 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టలేరా? ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యవంతులను చేసే దిశగా అడుగులు వేసేందుకు ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం. నర్సీపట్నం మెడికల్ కాలేజీను చూసేదానికోసం నేను 9వ తారీఖు నా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ నుంచి 10వ తారీఖు నుంచి మనం రచ్చబండ కార్యక్రమం అనేది ఒకటి తీసుకుంటూ ప్రతి గ్రామంలోనూ కూడా ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకు జరగబోయే నష్టం గురించి వివరిస్తూ సూపర్ 6, సూపర్ 7తో చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఒక రచ్చబండ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఇవి చెబుతూ అక్కడ ఆ గ్రామంలో మన కమిటీస్, గ్రామ కమిటీస్ వేసేయడము, ఆ గ్రామ కమిటీస్తో పాటు అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను నియమించడం, అన్నీ కూడా ఆ గ్రామంలో అయిపోయేట్టుగా అడుగులు వేయడం. దాని తర్వాత ఈ పాంఫ్లెట్ ఈ విషయాలకు సంబంధించి, ఈ మెడికల్ కాలేజీల వల్ల జరుగుతూ ఉన్న నష్టానికి సంబంధించిన విషయాల గురించి నేను గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను కూడా QR కోడ్నే కూడా ఆ పాంఫ్లెట్ మీద ప్రింట్ చేస్తూ, ఆ పాంఫ్లెట్తో పాటు 1,000,000 సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ లెటరు మెడికల్ కాలేజీలను మేమంతా కూడా ప్రైవేటైజీకరణను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని
దాని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. అవి గ్రామంలో ఇస్తాం. ఈ గ్రామ కమిటీకి